హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ తాలింపు, క్యారెట్ ఫ్రై అంటారు కదా. మీకు ఈ క్యారెట్ ఫ్రై చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మా అక్క చేసి చూపిస్తుంది. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ కానీ లేదా ఎప్పుడైనా లంచ్ బాక్స్కి కుదిరినప్పుడు క్యారెట్ ఫ్రై చేసి పంపించారంటే హ్యాపీగా కడుపు నిండా భోజనం చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఫస్ట్ పీల్ తీసేసి వాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని మీకు నచ్చిన సైజులు కట్ చేసి పెట్టుకోండి. ఇవైతే 1/2 kg ఉంటాయి. పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు, అలాగే కరివేపాకు. మనము పొడి వేసుకుంటాం కదా ఫ్రై అయిన తర్వాత. పుట్నాల పప్పు, ఇవి ఎండుమిరపకాయలు 20 వరకు ఉంటాయి. అలాగే వెల్లుల్లిగడ్డ, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ పౌడర్ని అయితే తయారు చేసుకుందాము. మేము పప్పల పొడి అంటాము. ఇవి మంచి పప్పులు అని పిలుస్తూ ఉంటాము. కొంతమంది పుట్నాల పప్పు అని పిలుస్తారు, కొంతమంది శనగపప్పు అని పిలుస్తారు. మా కడప సైడ్ అయితే వీటిని మంచి పప్పులు అని పిలుస్తూ ఉంటాము. ఇలా 1 కప్పు మంచి పప్పులను వేసేసుకొని, అదే మీ భాషలో చెప్పాలంటే పుట్నాల పప్పు అంటే చాలా మందికి అర్థమవుతుంది. ఎండుమిరపకాయలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లిగడ్డ వేసేసి ఈ విధంగా పౌడర్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చాలా సింపుల్గా అయిపోయింది కదా. 1-2 నిమిషాలు అయిపోతుంది. ఈ పొడనేసి క్యారెట్ ఫ్రైలోకి రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు తీసుకున్న క్యారెట్కి ఎంత అవసరం అవుతుందో అంత అయితే వేసుకోండి. క్యారెట్ ఫ్రైకి ఎక్కువేం పట్టదండి. ఒక 1/2 kgకి ఒక 9 to 10 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను. మాకైతే కొద్దిగా వేసింది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, అందులో 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. పోపుకి ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసేయాలి. మాకైతే 1/2 kg తీసుకునింది. 1/2 kg ఈ విధంగా కట్ చేసి పెట్టుకునింది. ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా కొంతమంది పొడవుగా అయితే కట్ చేసి వేసుకుంటారు. ఎలాగైనా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసారమంటే రైస్లో కూడా మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. అందుకనేసి ఈ విధంగా కట్ చేసింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్. ఆల్రెడీ మనము పప్పల పొడిలో వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైపోతుంది, కొద్దిగానే వేసుకోవాలండి. క్యారెట్లో ఆల్రెడీ పప్పల పొడి మనకి ఎక్కువ వేసుకుంటాము. అందుకనేసి ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి. ఇవి పసుపు, సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీరు లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాల్సి వస్తుంది. క్యారెట్ ఫ్రై అనేది హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది తొందరగా. లో ఫ్లేమ్లో అయినా లేదా అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకుంటూ క్యారెట్ ఫ్రై అనేది చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసింది. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటాయి, అంతే అండి. మనకు ఆ స్టీమ్కే అనేది మనకి ఉడికిపోతుంది క్యారెట్. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తుంది. ఫ్లేమ్ని అయితే మా అక్క అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టుండాది. మూత తీసి అయితే చూపిస్తుంది మా అక్క. క్యారెట్ కుక్ అయిపోయిందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఇంకొద్దిసేపు తేమ అనేది ఎక్కడా లేకుండా మనకి ఆయిల్ సపరేట్ అయిపోతుంది. ఆ విధంగా వచ్చేంత వరకు అయితే మనము కొద్దిసేపు వేయించుకోవాల్సి వస్తుంది. క్యారెట్ మొత్తాన్ని ఎక్కువసేపు ఏం పట్టదులేండి. మనము లో ఫ్లేమ్లో చేసుకున్న వంటలు కొన్ని ఉంటాయి, అవి వచ్చేసి అవి అక్కడే ఉండి చేసుకోవాలంటే బోర్ కొడుతుంది, అలాగే టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇలాంటి వంటలు ఏదైనా మనం చేసుకునేటప్పుడు ఇంకో పని చేసుకోవచ్చండి. అది చేసుకుంటే ఇది కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడు ఎక్కువ మనకి టైం కూడా సేవ్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎక్కడ తేమ అనేది ఏమి లేదు, అడుగంటేస్తుంది. ఆయిల్ కూడా కొద్దిగా సపరేట్ అయింది. ఇప్పుడు పప్పల పొడి అయితే వేసేస్తుంది మా అక్క. గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసేస్తుంది.
మీరు అంతా వేయాల్సిన అవసరం లేదండి. 1/2 కేజీకి మా అక్క తీసుకున్న పప్పులు అయితే సరిపోయాయి. ఒకవేళ మీరు ఎక్స్ట్రాగా ఏదైనా చేసుకోవాలనుకుంటే, లేదు అంత పొడి అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకోండి. మీకు ఎంతైతే అవసరమో అంత వేసుకోండి. ఆ పౌడర్ కూడా ఏమి వేస్ట్ కాదు. మనము కారం దోశలు అవి వేసుకుంటాం కదా, ఆ దోశ పైన అలా చల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆ పప్పుల పొడి 10 డేస్ అయినా స్టోరేజ్ ఉంటుందండి. ఒక 10 డేస్ తర్వాత కొద్దిగా స్మెల్ అయితే చేంజ్ అవుతుంది. ఒక 10 to 15 డేస్ వరకు ఉంటుంది. వేస్ట్ ఏం కాదు. అలాగని పడేయద్దండి. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, దోశలోకి అవి లేదా ఇడ్లీలోకి అయినా ఆ పొడి నెయ్యి వేసుకొని కూడా తినచ్చు. మా అక్క అయితే అంతా వేసేసింది. 1/2 కేజీకి తీసుకున్న పప్పుల పొడి సరిపోయింది. లో ఫ్లేమ్లోనే పౌడర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేయించుకొని తీసేసేయాలి. తీసేసి ఇలా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసేసుకుంటే వేడిగా వడ్డించుకొని రైస్తో తినేయచ్చు. ఇది రైస్లో కలుపుకొనైనా తినేయచ్చండి, కూరలాగా. అలాగే రోటి పచ్చళ్ళకైనా లేదా పప్పుచారు పప్పుకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సైడ్ డిష్కి. మరి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ ఇవ్వండి. బాయ్.